ఎన్ని గంటలకు వచ్చిండ్రు రాత్రిపూట? మీరు అడిగినరా? 3 గంటలకు ఎందుకు వచ్చిండ్రు దొంగల్లాగా అని చెప్పి అడిగినరా? 3 గంటలకు ఎందుకు వచ్చినా అడిగిందా మీరు? డోజర్లు ఎందుకు పట్టుకొచ్చిందని చెప్పి అడిగిందా? తెల్లాడితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి మా పిల్లలకి అని చెప్పి చెప్పిండ్రా? పేదల మీదకి ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చిందని చెప్పి అడిగిండ్రా? ఏమన్నారు మరి వాళ్ళు? పేద ప్రజల మాట ఏమింటారు సార్? ఇంకా పేద ప్రజల మాట ఏమింటారు? హైకోర్టు ఆర్డర్స్ నే రెస్పెక్ట్ చేయని వాళ్ళు హైకోర్టునే పట్టించుకోని వాళ్ళు మా పేద ప్రజల మాట ఏమింటారు సార్? అంటే ఏమని చెప్పిండ్రు? హైకోర్టు ఆర్డర్ అని చెప్పిండ్రా? సిసిఎల్ ఆర్డర్ అని చెప్పిండ్రా? ఏమని చెప్పింది మీకు? వితౌట్ ఎనీ నోటీస్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. మేమేదో పాకిస్తాన్ వాళ్ళలాగా మా మీద యుద్ధానికి 4000 మంది ఫోర్స్ దింపారు సార్. ఇక్కడ ఉంది 600 మంది 700 మంది అందరు పనులు చేసుకోవడానికి వెళ్ళారు. పొద్దున్నే సార్ మేమేమన్నా శత్రువులమా సార్? పేద ప్రజల మీదకి అంతమంది ఫోర్స్ దింపడం ఏంటి? మున్సిపాలిటీ వాళ్ళు ఏంటి, ఎంఆర్ఓలు ఏంటి, పోలీసులు ఏంటి, మిలిటరీ ఏంటి, అందరినీ దింపారు సార్. 4000 మంది బెటాలియన్ సార్. సామాన్లు చదువుకునేంత సాయంత్రం 4 లోపు మొత్తం నేలమట్టం అయిందన్నా. అంటే మీ వండుకునే స్టవ్లు కథం పట్టించిండ్రు, ప్లేట్ కథం పట్టించిండ్రు, మీకున్న బట్టలు తీసుకుపోయిండ్రు. సార్ వీళ్ళు ఇంటి నెంబర్లు ఉన్నాయి, ఇంటి పన్నులు కూడా కడుతున్నారు సార్. ఇంటి నెంబర్లు ఎలా చేశారు, ఇంటి పన్నులు కూడా కడుతున్నారు. అంటే ఎన్నో సంవత్సరాలుగా మీరు పన్నులు కట్టి ఇంటి పన్ను కట్టింది కూడా పక్క పెట్టిందా? సార్ హైకోర్టు నుంచి 6 ఆర్డర్స్ ఉన్నాయి. దాంట్లో స్టేటస్కో ఉంది, నాట్ ఎంటర్డ్ ఉంది. ఇంకా 6 ఆర్డర్స్ లో ఒక ఆర్డర్ ఏంటంటే ఇక్కడ నివసిస్తున్న ప్రజలకి తక్షణమే వాటర్, కరెంటు అన్ని ప్రొవైడ్ చేయమని హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది సార్. ఆర్డర్ కూడా కనీసం పట్టించుకోలేదు. స్టేటస్కో ఉంది. స్టేటస్కో అంటే ఇల్లు వేయద్దు, ఇల్లు తీయద్దు. ఆర్డర్ కూడా పట్టించుకోలేదు సార్. హైకోర్టుకే రెస్పెక్ట్ చేయని వాళ్ళు ఇంకా మేము న్యాయం కోసం ఎక్కడ వెళ్ళాలి సార్? అన్ని నకిలీ సృష్టించామంటున్నా సార్. దొంగ ఏడుపులు అంటున్నారు, ఇల్లు కూల్చి ఏడుకొస్తుంటే మేము పేరాజిస్టులం అన్నా. చెప్పండి, మానవత్వం చచ్చిపోయిందా? ప్రజాస్వామ్యం చచ్చిపోయిందా? చెప్పండి. గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్లు కావాలనుకుంటున్నా మా భూమి మాకు కావాలి. మేము ఇక్కడే చేస్తాం. నీళ్లు లేపైనా అన్నం లేపైనా మేము ఇక్కడే చేస్తాం. మా శవాలు తీసుకెళ్ళండి. ఇప్పటికి 4-5 రోజులు అవుతుంది. ప్రజలు ఇక్కడ నుంచి ఒక్కరు కూడా కదలే, చెట్ల కింద పడుకుంటున్నారు. ఇక్కడ గర్భిణీ స్త్రీలు అందరు ఉన్నారు సార్. చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు చదువుకోలేని పరిస్థితి. 10th ఎగ్జామ్ ఇక్కడ నుంచి పోవట్లేదని చెప్పి డోజర్లు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉంచి తెల్లారుజామున పడుకొని ఉంటారని ఒక్కసారిగా దాడి చేస్తే ఎక్కడ పోతామన్నా? చిన్న పిల్లలు మీడియాలో చూడండి 4 రోజులుగా స్టేట్ వైజ్ గా సార్. ఇన్స్పిరేషన్ ఉండాల్సిన కలెక్టరే ఇట్లా చేస్తే ఇంకా మేము చదివి ఉపయోగం లేదు సార్. మా ఎగ్జామ్స్ అన్ని ఆఫ్ చేసుకొని ఇక్కడ ఉన్నాం సార్. మా లైఫ్ రిస్క్ లో పెట్టున్నాం. ఇక్కడ ప్రతి చదువుకునే వాళ్ళు అందరు ఇక్కడ ఉన్నారు. అన్ని సమస్యలతో ఉన్నారు సార్ ఇక్కడ. సార్ ఇది భూదాన భూమి కాదు, ఇది భూదాన భూమి కాదు, ఇది భూదాన భూమి కాదు. వాస్తవంగా ఇది భూదాన భూమి కాదు. మేము వచ్చాం 8 సంవత్సరాల క్రితం వచ్చాం. ఇక్కడ రేకులు వేసుకున్నాం, షెడ్డులు వేసుకున్నాం, పట్టాలు వేసుకున్నాం. అప్పుడే మీరు వెళ్ళగొట్టచ్చు కదా సార్. అప్పుడు వెళ్ళగొడితే మేము వెళ్ళిపోదాం కదా సార్. ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగాం సార్. ఖమ్మం నగరంలో ఏ ఒక్క మనిషిని అడిగినా చెప్తారు, ఏ ఒక్క రోడ్డుని అడిగినా చెప్తారు సార్, ఏ ఒక్క కొట్టుని అడిగినా చెప్తారు సార్. మేము నీళ్ల కోసం, కరెంటు కోసం ప్రతి ఒక్క ఆఫీసు చుట్టూ 8 సంవత్సరాలుగా తిరిగినాం సార్. మాకెవ్వరూ న్యాయం చేయలేదు సార్. విజయలక్ష్మి సార్. నేను మీ దగ్గరికి కూడా వచ్చాను సార్. సార్ ఇల్లులు కట్టుకున్నాక, మేము అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నాక నిర్దాక్షిణంగా మేము కట్టుకున్న ఇల్లులు చూస్తుంటే సార్, ఈ రోజు నా పిల్లల్ని తీసుకుని ఆ ఇల్లు కూల్ చేసినాక నేను వేరే ఇంటికి కిరాయికి పోవాలంటే నా ఇంటి రేకులు నేను 1,00,000 రూపాయలు పెట్టి వేసుకున్నా సార్. ఆ రేకులు నేను
6,000కి అమ్ముకొని నేను అది కిరాయి కట్టుకొని ఈ రోజు సామాన్లు అక్కడ పడేసుకున్నా సార్. 1-2 సామాన్లు అక్కడ పడేసుకున్నా. నేను ఉండే సార్ చెట్టు కింద నా పిల్లల నుంచి అలా సార్. నా పిల్లలు నాకు నా కడుపులు పుట్టడం పాపమా సార్? నా పిల్లల్ని ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంచాలా సార్? నేను 10 నిమిషాలు ఇంత అన్యాయమా సార్? మేము దొంగలమా సార్? దొంగలమా? 8 సంవత్సరాలకి చేతగాని మంత్రులు ఎందుకన్నా చేతగాని మంత్రులు మా భూమి మాకు వచ్చేటట్టు, మేము ఇక్కడ ఉండేటట్టు, మాకు జరిగిన నష్టపరిహారం మేమైతే కట్టుకోలేము సార్. మళ్ళీ మేము జన్మకి కట్టుకోలేము సార్. మాకు ఇల్లులు కట్టియండి సార్. మా భూములు మాకు ఇప్పియండి సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాం సార్. మీకు చేతులు ఎత్తి దండం దానికోసమే వచ్చారు. మళ్ళా రేపు వస్తారు. బీజేపీ మీకు అఫీషియల్ గా మీ ఇల్లు కట్టించే వరకు కూడా మీ ఆ రోజు ఢిల్లీలో మాట్లాడారు వారు. అంబేద్కర్ భవన్ దగ్గర మావడానికి కలుసుకోండి సార్. అక్కడ గోస కూడా వినండి సార్. ఫుడ్ ఘోరంగా పెడుతున్నారు సార్. మామూలు చేసుకుంటున్నారు అంబేద్కర్ భవన్ దగ్గర. ఇబ్బంది పడుతున్నారు. మన వాసుదేవరావు గారే రోజు సప్లై చేస్తారు. కనీసం మాకు మంచి నీళ్ళని ఇప్పియండి సార్. పెడతాను సార్, మాకు మంచి నీళ్ళని ఇప్పియండి సార్.